मनोयज्ञम्। समेत श्री वेंकटेश्वर स्वामिने नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि पादयो पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। अलवेलु मंगा समेत श्री वेंकटेश्वर स्वामिने नमः। नाना विविध परिमल पत्र पुष्पाक्षतां समर्पयामि कर्पूर आनंद मंगल नीराजनं समर्पयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। अलवेलु मंगा समेत श्री वेंकटेश्वर स्वामिने नमः। पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि तदंग आत्म प्रदक्षिण नमस्कारां समर्पयामि। ज्ञानका पापानि जन्माकृतानि च शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठतु। अलवेलु मंगा समेत श्री वेंकटेश्वर स्वामी प्रसादम्। నాకేం పర్వాలేదు. నన్ను అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏకాక్ష గురుదేవ ఆగు. ముక్తానందకు ఏమీ కాదు. అతడు యోగ పురుషుడనే సంగతి మర్చిపోక. ఇదంతా క్షణికం. అతనికి ఏ ప్రమాదమూ లేదు. దీనితో అతనిపై ఉన్న దిష్టి అంతా పోతుంది. కొడుకుని కోడల్ని కాపాడాలన్న స్థితిలో తను గాయపడ్డాడు. త్వరలోనే కోలుకుంటాడు. నీవు ఆవేశపడదు. అలాగే స్వామి. ముక్త 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 ముక్త
డాక్టర్ ఎలా ఉంది? మీ అబ్బాయికి ఏం ప్రమాదం లేదు. డిస్టర్బెన్స్ చేయకుండా వెళ్ళి చూసుకోండి. వెళ్ళండి. ముక్త మా వల్లే నాన్నగారికి ప్రమాదం జరిగింది. మమ్మల్ని కాపాడడం కోసమే ఇలా. సీతమ్మలక్ష్మి గారు, డాడీకి ఏమవుతుందని భయంగా ఉంది. లేదంటే అమెరికా తీసుకెళ్లి వైద్యం చేయిద్దాం అనుకుంటున్నాను. అవును మహాలక్ష్మి గారు, మావయ్య గారిని మాతో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి పంపిస్తాం. కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు కదమ్మా. చేతికి తగిలిన బుల్లెట్ వల్ల కొంచెం బ్లడ్ పోయిందన్నారు. పైగా ఇక్కడ ఇంతమంది ఫారెన్ రిటర్న్ డాక్టర్స్ ఉండగా అమెరికాకే తీసుకెళ్లి వైద్యం చేయించడం అవసరం ఉండదు అనుకుంటాను. తనను రెస్ట్ తీసుకొనివ్వండి, మనం వెళ్దాం. లేదండి, నేను ముక్తా దగ్గరే ఉంటాను. నేను తాతి దగ్గరే ఉంటాను, ఇంటికి రాను. అశ్రిత, డాక్టర్ గారు డాడీ దగ్గర ఎవరిని ఉండొద్దన్నారమ్మా. తనని 2 రోజులు డిస్టర్బ్ చేయొద్దన్నారు. నేను తాతి దగ్గరే ఉంటాను. అశ్రిత, చెప్పేది విను. పద రండి మహాలక్ష్మి గారు. నేను తాతి దగ్గరే ఉంటాను. పోనీలేండి, డాక్టర్లకి ఏదో విధంగా చెప్పి నచ్చ చెప్దాం. ఆశ్రితని ఇక్కడే ఉండిద్దాం. మనం వెళ్దాం రండి. మాయామోహిని, నా వెనుకున్న వాళ్లంతా చవటలు దద్దమ్మలు అని తెలిసిపోయింది. ఇక నువ్వే నా పరువును కాపాడాలి. ఆహా, ఆ కళ్ళల్లో ఏమి మెరుపు, ఆ మాటలు ఎంత పదును, ఏమి చురుకుదనం. నీలాంటి శిష్యురాలే నాకు కావాలి. నీకు సంపూర్ణ క్షుద్ర శక్తులు ప్రాప్తించేలా చేస్తాను. ఆ ముక్తానంద ఆట కట్టించటం నీ పని. స్వామీజీ, ఈ ప్రయత్నంలో నా బిడ్డకేం కాదుగా. నా బిడ్డకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. మాయామోహిని, నాతో వస్తున్నావా లేదా? తమ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను స్వామి. అది మాటంటే నాతో రా. స్వామి స్వామి, నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది నువ్వు తెలుసుకోవడం అంత అవసరమా? అలా అని కాదు స్వామి, ఈ ఎంతైనా నా కూతురు కదా. ఆహా, కూతురిపై ఇప్పటికిప్పుడే ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. మరి ఆనాడు నీ భార్యకు విషమిచ్చి చంపి నెల తక్కువ బిడ్డ పుట్టినప్పుడేమైంది ఈ ప్రేమ? దానికి ప్రాణదానం చేసింది నేను. దానిపై నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అలాగని నేను కాదనట్లేదు స్వామి, కానీ నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అడగకూడదా స్వామి? అడగొచ్చు, కానీ ఇది సమయము కాదు, సందర్భము కాదు. నమస్కారం స్వామి. అశుభం భూయా. ఏమిటి సూర్యాంబ, అరుణ్ కుమార్ ఎప్పుడు రానిది అకారణంగా ఇలా వచ్చారేంటి? ఏమిటి విశేషం?
ఏం చెయ్యను స్వామి. ఎంతకాలమైనా నాకు నా భర్తకు ఆ సీతామహాలక్ష్మి వద్ద బానిస బ్రతుకు తప్పడం లేదు. మీరలా అది చెప్పిన దానికల్లా తలూపుతూ కూర్చుంటే ఏమవుతుంది? ఇలాగే జరుగుతుంది. అసలు మీరెప్పుడో దానిపై మీ ప్రతాపం చూపించవలసింది. చూపించడానికి మాకేం అభ్యంతరం లేదు స్వామి. కానీ ఒక పక్క దైవశక్తులు, మరొక పక్క ఆ ముక్తానంద తల్లిని తండ్రిని కాపాడుకొచ్చేస్తున్నారు. పైపెచ్చు ఈ మధ్య వాడికేవో దైవశక్తులు వచ్చాయంటున్నారు. ఆ శక్తులతో మమ్మల్ని ఏమైనా చేసేస్తే? ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఒకవేళ వాడు మిమ్మల్ని ఏదైనా చేయడానికి ట్రై చేసినా మిమ్మల్ని కాపాడడానికి రక్తాక్షులు వారు ఉన్నారుగా. మిమ్మల్ని కాపాడడానికి అడ్డుకోవడానికి ఆయన సాయశక్తులా ప్రయత్నిస్తారు. శక్తులు చాలేదనుకోండి, కాలికి బుద్ధి చెప్తారంతే. లింగం! అయ్యా! అదేంటి అన్ని క్షుద్ర శక్తులున్న రక్తాక్షుల వారు ముక్తానందం చూసి భయపడతారా? నేను నమ్మను. క్షుద్ర సామ్రాట్ రక్తాక్షుణ్ణి ఎగతాళి చేస్తావా లింగం? వాడంతే. మీరేం పట్టించుకోకండి. నన్నెక్కడ ఎక్కువగా పొగిడితే నేనెక్కడ చెడిపోతానోనని అందరి ముందు అలా అంటాడు. ఏం లింగం? నవ్వండిరా, నవ్వండి. వీడు పంచం చేయలేరుగా. మిమ్మల్ని ఏ దెయ్యాలో భూతాలో ఆవహించేలా చేయడం గ్యారంటీ. అప్పుడు మిమ్మల్ని చూసి నేను నవ్వుతాను మరి. అమ్మా మాయామోహిని, ఇలా రామ్మా. చూడండి పిల్ల ఎంత బాగుందో. ఇచ్చి రూపాయి అంత బొట్టు, మొహంలో ప్రేతకళ ఎలా ఉట్టిపడుతుందో. మనకి ఇలాంటి బిడ్డ ఉంటే ఎంత బాగుండేది. ఇంచక్క స్వామీజీ గారి వద్ద పెరిగేది. వారి దగ్గరే ఎన్నో క్షుద్ర విద్యా బుద్ధులు నేర్పించేవాడు. అవునండి. వాడికేమీ రావురా బాబు. గోపి ఈ విషయంలో మనకంటే చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అందరికీ పిల్లలు పెద్దయ్యకి హెల్ప్ చేస్తారు. బట్ గోపికి మాయామోహిని చిన్నప్పటి నుంచి హెల్ప్ చేస్తుంది. నిజమే బావా, ఈ విషయంలో గోపి చాలా అదృష్టవంతుడు. స్వామి, ఆ సీతామహాలక్ష్మిని, దాని కొడుకుని, భర్తని ఏదో ఒకటి చేసి అంతం చేసే మార్గం చెప్పండి స్వామి. చెప్తా. తొందరపడకండి. ముందు నా శిష్యురాలికి క్షుద్ర పూజల ద్వారా కొన్ని శక్తులిచ్చాక వాళ్ళ సంగతి చూస్తా. లింగం, సుబ్రహ్మణ్యం, స్వామి, క్షుద్ర పూజలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ శ్మశానంలో చెయ్యండి. అక్కడే ఒక పెద్ద గొయ్యి తవ్వించండి. కొంప తీసి నా చిట్టి తల్లిని అందులో కప్పెడతారు స్వామి. ఏ వద్దా? మరి చిన్నపిల్ల కదా స్వామి. ఆ మమకారమే వద్దంటున్నాను. మనం ఈ పూజలవి ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం, మన విరోధుల్ని మట్టు పెట్టడం కోసం. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు గోపి. గోపి, వారేం చెప్పినా మన కోసమేనయ్యా. మధ్యలో అడ్డుపనులు లేకు. స్వామి, మీరు కానివ్వండి. మాయామోహిని 4-5 రోజులు మట్టిలో కప్పిపెట్టినా పర్వాలేదు. బట్ ముక్తానంద అంతం చేయటమే మాకు కావాల్సింది. అయినా గోపి, స్వామీజీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రోడ్ల మీద గారడీ చేసి చిల్లర డబ్బులు ఎరుకునే చీప్ మనిషి అనుకుంటున్నావా? ఏమయ్యా, ఇప్పుడు నేనేమన్నానయ్యా? చిన్న బిడ్డ కదా, గోతులో కప్పెడితే ఊపిరాటం ఆగిపోతుంది. అదిగో మళ్ళీ చూస్తూ నా ముద్దుల శిష్యురాల్ని నేనెందుకు చంపుకుంటానయ్యా? ఇంకొన్ని క్షుద్ర శక్తులు దానికి ప్రాప్తించేలా చెయ్యాలనేదే నా అభిలాష. గోపి స్వామి, వేరే ఆలోచనలు మాని నువ్వు వీళ్లతో వెళ్ళి పూజకు ఏర్పాట్లన్నీ చూడు. అలాగే స్వామి. పద. బావా, నేను శ్మశానానికి వెళ్ళొస్తాను. నువ్వు శ్మశానానికి రావాలి. అలాగే. అమ్మ సూర్యాంబ, నువ్వు క్షుద్ర పూజకి తప్పకుండా రావాలి. అలాగే అన్నయ్య. నువ్వు ఇంత ప్రేమగా పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. వారి మీ దుంపలు లేక ఏదో పెళ్లికో పేరంటానికో పిలుస్తున్నట్టు అమ్మాయి శ్మశానానికి రమ్మా అని నువ్వు పిలవడం, తప్పకుండా వస్తానన్నయ్య అని ఆవిడ అనడం. లింగం, మనకు శుభకార్యాలంటే ఇవే కదయ్యా. మన ఇంటి ఆడపడుచు రాక మన డెన్కు వచ్చింది. పిలవకపోతే ఏమైనా బాగుంటుందా? మర్రే, వెళ్ళేటప్పుడు కపాలను 2 ఎముకలు ఇచ్చి పంపించు. చవురుకో, క్షుద్ర పూజ అయ్యాక అవే కదయ్యా ఇచ్చేది. సరే రండి. వస్తానమ్మా. సూర్యాంబ, చెప్పండి స్వామి. క్షుద్ర పూజ నిర్విఘ్నంగా జరిగిపోతే ఇక మనకు ఎదురు లేదు. మాయా మోహినితో చాలా అద్భుతాలు సాధించవచ్చు. నా శిష్యురాలు ఒక మహాద్రష్టరాలవుతుంది. మనందరికీ అవసరమైన ఎన్నో కార్యాలు దీని దుష్టగుణాలతో సాధించి పెడుతుంది. అప్పుడు మనం మన విరోధుల్ని మట్టి కరిపించొచ్చు.
కదిలించినా, సమాధుల్లోంచి వికటాట్టహాసాలు వినిపించినా ఏమాత్రం చలించదు. భయం వేస్తే క్షణకాలం పాటు కళ్ళు మూసుకో. మీ శిశురాలునైన నాకు భయం ఏంటి రక్తాక్ష? పైగా శ్మశానంలో జన్మించిన దాన్ని, సమాధిపై ప్రాణం పోసుకున్న దాన్ని నన్ను ఏ దయ్యము భయపెట్టలేదు. నేను భయపడను. శభాష్ శభాష్ మోహిని, నీ గురువు పేరు నిలబెట్టావు. స్వామి, మాయామోహిని ఇంక బయటికి తీయరా? తీయను. స్వామి, అన్యాయం స్వామి. నా కూతుర్ని ఇలా పాతేసి జీవితాంతం తన మొహం చూస్తూ మురిసిపోతూ కూర్చోమంటారా? మురిసిపో, ఏం నష్టం? ఇది అన్యాయం స్వామి. అంత చిన్న పిల్లకి ఇలాంటి శిక్ష విధించడం నేరం ఘోరం అంటావు, అంతేగా? అంతేకాదు, దాని పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తోంది. ఈ పూజకి ఇంకో దారి ఏదైనా ఆలోచించి ఉండాల్సింది స్వామి. వేరే మార్గం లేకే ఈ పాతాళ సమాధి పథకం వేశాను. స్వామి, తమరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న మాట. చిన్న మాటేమిటి, పెద్ద మాటే చెప్పు. మీ గుండు కాకపోతే ఎంతసేపైనా గోక్కుంటారని నాకు తెలుసు కానీ మీ పూజల కోసం, వాళ్ళ పగ ప్రతీకారాల కోసం ఆ చిన్నపిల్లని అలా హింసించడం పెద్ద బాగలేదు స్వామి. ఒక్కసారి సీరియస్గా మీ గుండు గోక్కుని ఈ పూజ కాకుండా వేరే టైప్ ఏదన్నా ఆలోచించండి. లేదు, దీనికి మించి ఏ మార్గము లేదు. స్వామి, నా చిట్టి తల్లిని చూస్తుంటే జాలేస్తుంది. మీకేం అనిపించడం లేదా? నాన్న, నీ కూతురు ఇలాంటి పూజలు నిర్వర్తిస్తున్నందుకు గర్వించాలి. రక్తాక్షుడు నా మీద ప్రేమతో ఇంతటి భాగ్యాన్ని నాకు కల్పించినందుకు నేను దీన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు నేను చేసిన పూజల ఫలం వల్ల రేపు ఆ ముక్తానందని అంతం చేస్తాను. అప్పుడు తండ్రిగా మీరే కాదు, ఇక్కడున్న మీ అందరితో పాటు విశ్వనాథం గారు, భూపతి గారు అందరూ సంతోషిస్తారు. అప్పుడు నీ కూతురి గొప్పదనాన్ని అందరూ పొగుడుతూ ఉంటే చూసి మురిసిపోదు గాని. ఫళా ఫళా మాయామోహిని, నా మీద నీకున్న నమ్మకం వీళ్లకు లేదు. వీళ్ళు నన్ను కేవలం ఒక కసాయివాడిగా భావిస్తున్నారు. ఈనాటి పూజతో నీకెన్ని శక్తులు వస్తాయో తెలియక ఏదేదో వాగుతున్నారు. అది వీళ్ళ అవివేకం, నీ వివేకం. నిన్నో సర్వశక్తి సన్నద్ధురాల్ని చేస్తాను, మహాద్రష్టరాల్ని చేస్తాను. ఓ ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. మోహిని, బయటికి రా. మోహిని, బయటికి రా. రా మాయా మోహిని, బయటికి రా. రా పైకి రా. పైకి రా. రా మోహిని, పైకి రా. అమ్మ ఎరగుంటాడా, ఇదే కూడా మాయలోనే.
మాయామోహిని స్వామి మళ్ళీ ఎక్కడ తీసుకుపోతున్నాడు? స్వామి ఆగండి, ఇక్కడే ఆగిపోండి. మీ అందరి దిష్టి నుండి మాయామోహిని బయటపడాలి. ప్రక్షాళన చేసి వస్తాను. ప్రస్తుతం ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి. తలస్నానం చేసి విశ్రాంతి తీసుకోండి. పండి. ఇంకేటా చూసే చెప్పాడు కదా, పదండి. ఏకాక్ష స్వామి, చూశావా రక్తాక్షుడి విపరీతాలు? మాయామోహిని ముక్తానందపైకి పంపి ఎలా కీడు తలపెట్టాలని ప్రేరేపిస్తున్నాడు. ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోమంటారా? ఆ బాలికతో మనం పోరాడటం కంటే ముక్తానందే తలపడటం మంచిది. అతని శక్తియుక్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూద్దాం. అతని చేయి దాటిపోయినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు తొందరపడదు. అలాగే స్వామి. స్వామి, నా కూతురు కళ్ళల్లో ఈ మెరుపులేమిటి? నా బంగారు తల్లికి ఏం కాదు కదా? ఏమీ కాదు. ఆమెనిప్పుడు క్షుద్రశక్తులు ఆవహించి ఉన్నాయి. అందుకే ఆమె కళ్ళల్లో ఆ మెరుపులు. మాయామోహిని, నీ తల్లి ఆత్మను బంధించిందెవరు? ముక్తానంద. నేనెవరు? నా శ్రేయోభిలాషివి, నా ప్రాణదాతవి, నా తల్లిదండ్రుల పగ తీర్చుకోవడానికి నాకు ఈ జన్మనిచ్చిన నా ప్రియమైన రక్తాక్షుడివి. నాకు శక్తులు వచ్చాయి. ఆ ముక్తానందని మట్టు పెట్టాలని ఉంది. అది ఈ పెద్ద పెద్ద తలకాయల వల్ల ఏమీ కాలేదు. ఈ పిల్లకాయ వల్ల ఏమవుద్ది? లింగం, నా శక్తిని శంకిస్తావా? నీకు ఒళ్ళంతా దురదలు పుట్టుకాక. చా, నువ్వు చెప్పింది చేస్తే మాకు తొందర పుట్టేస్తాయి మరి. అబ్బాయి తొందర అబ్బాయి తొందర అబ్బాయి అబ్బాయి కొంచెం వాగడు బాబాయ్. ఈ ఒళ్ళు నువ్వే కదయ్యా నా కూతురు మహిమల్ని శంకించావు. పోనీలెమ్మ, వాణ్ణంతగా హింసించకు, వదిలిపెట్టు. రేయ్, ఎందుకురా తొందర పడతావు? ఆగు. దొరలు తగ్గిపోయినాయి. ఊతే వచ్చాను తల్లి. అమ్మ దొరలు తగ్గిపోయినాయి. అమ్మా బాబాయ్. అమ్మా అమ్మా అమ్మయ్య. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. మాయామోహిని చేతికందింది. క్షుద్రశక్తులు ఆమెను వెన్నంటే ఉన్నాయి. ఇక మాయామోహిని ఉపయోగించి ముక్తానందపై విరుచుకుపడొచ్చు. ఎలా సామే, ఈ పిల్లదయంతో ఆ పని అవుద్దంటారా? అవుతుంది, అయి తీరుతుంది. తన కొడుకును కోడల్ని కాపాడుకోవడం కోసం తన ప్రాణాల్ని అడ్డం వేసిన ముక్తానంద ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. మహాద్రష్టరాలి రూపంలో మాయామోహిని ముక్తానందను అంతమొందించటానికి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడకు వెళ్లిన మాయామోహిని దైవ స్వరూపుడు అనుకుంటున్న ఆ ముక్తానందను వశపరుచుకొని తన
మాయతో అతన్ని పూర్తిగా పడేసి సమూలంగా నాశనం చేస్తుంది. గోపి, సుబ్రహ్మణ్యం, చెప్పండి స్వామి. మీరు ఈ రోజే మాయామోహిని హాస్పిటల్ కు పంపించిరండి. అలాగే వెళ్ళండి.